ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత మోక్ష సన్యాస యోగము. అయితే మనోనిగ్రహము అనేటువంటిది లేకపోవడము, అనురాగము కలిగినవాడు, కర్మఫలాలను ఆశించేవాడు, లోభి, హింసా స్వభావం కలిగినవాడు, శుచిత్వము లేనివాడు, కార్యము సిద్ధించినప్పుడు సంతోషంతో, కార్యం చెడినప్పుడు దుఃఖంతో కూడి ఉండేవాడు కర్త, రాజసకర్త అని కదా చెప్పబడింది. అయితే ఈ లక్షణాలు కలిగినవాడు రాజసకర్త అని చెప్పబడడం చేత ఉత్తముడైనటువంటి వాడు ఆ లక్షణాలన్నీ కూడా వదిలివేయాలి అనడం అనేటువంటిది ఇక్కడ సుస్పష్టమైన విషయం. అంటే బంధువులు మొదలైనటువంటి వారి యందు, ఇతరమైన ప్రాపంచిక పదార్థాల యందు కూడా అభిమానం లేకుండా ఉండాలి. కర్మఫలాలను ఏమాత్రం కోరకూడదు. ఏ ప్రాణిని కూడా హింసించకూడదు. అశుభ్రతను వదిలివేయాలి. కార్యం యొక్క సిద్ధించకపోవడం అనే దాని యందు కూడా సంతోషము, దుఃఖము అనేది మొదలైన మానసికమైన బలహీన వికారాలు లేకుండా ఉండి సమచిత్తత్వంతో ఉండాలి. ద్వంద్వాలను సహించుకునేటువంటి వాడై ఉండాలి. ప్రతివాడు కూడా తన హృదయమును పరిశోధించుకోవలసిందే. కాబట్టి రాజసకర్త యొక్క లక్షణాలు గనక ఉన్నట్లయితే పరిశోధించుకున్నప్పుడు వాటిని ప్రయత్నపూర్వకంగా వదిలివేసి సాత్విక కర్తయే అయి ఉండేలాగా చూసుకోవాలి కదా. అంటే మనోనిగ్రహము, చిత్త ఏకాగ్రత లేనటువంటి వాడు, పామర స్వభావం కలిగినవాడు, అంటే అవివేకముతో ఉన్నవాడు, వినయము లేనివాడు, మోసగాడు, ఇతరులను వంచి వారి యొక్క జీవన విధానాలను పాడు చేసేవాడు, సోమరితనం కలిగినవాడు, ఎల్లప్పుడూ కూడా దిగులుతో దుఃఖముతో ఉండేవాడు, స్వల్పకాలంలోనే చేయవలసినటువంటి దానిని దీర్ఘకాలమైనప్పటికీ కూడా పూర్తి చేయనటువంటి వాడు అకుకర్త, తామసకర్త అనే కదా చెప్పబడుతూ ఉంటాడు. అయితే మనస్సును బహిర్ముఖంగాను చంచలంగాను ఉండేవాడు, ఆత్మయందు నిలుకడ లేనటువంటి వాడు, ఏకాగ్రత లేకపోవడము, నిగ్రహము లేకుండా ఉండేవాడు వీడే కదా అయుక్తుడు అని చెప్పబడతాడు. ఆత్మతో భగవంతునితో కూడి ఉండనటువంటి వాడే అయుక్తుడు. అటువంటి వాని యొక్క మనసు నిగ్రహించబడదు. అలా నిగ్రహించబడక బయటనే దృశ్యమునందే తిరుగాడుతూ ఉంటుంది. అంటే ప్రకృతి గుణాలు కలిగి ఉంటాడు. ప్రకృతి గుణాలు కలిగిన వాడు ప్రాకృతుడే కదా. వాడు సంస్కారం లేనివాడు పామరుడు, అజ్ఞాని, అవివేకి అనే కదా అర్థం. ప్రతివాడు కూడా తన యందలి ప్రకృతి గుణాలను తొలగించుకోవాలి. ప్రకృతి స్థితిని తొలగించుకొని అప్రాకృతుడుగా దైవస్వరూపంగా మార్చుకోవాలి. అయితే ఇతరుల యొక్క కార్యాలను చెడగొట్టేవాడు, ఇతరులను వంచేవాడు సామాన్యంగా మొదలైనటువంటి 4 రకాలుగా ఉంటారు. తన సుఖాన్ని కూడా చూడకుండా ఇతరులకు మేలు చేసేవాడు ఒక రకమైతే, మరి తన సుఖాన్ని చూసుకుంటూ ఇతరులకి హితం చేసేవాడు రెండవ రకం. తన సుఖం కోసం ఇతరులకి కీడు చేసేవాడు మూడవ రకమైతే, అనవసరంగా అవసరం లేకపోయినా ఇతరులకి పనిగట్టుకొని కీడు చేసేవాడు వాడు 4వ రకం. అయితే మరి మొదటి 2 వాళ్ళు ఉత్తముడు, మధ్యముడు అయితే 3వ వాడు అధముడు, 4వ వాడు అధమాధముడు అని కదా మనకి తెలియజేసింది. అయితే భగవానుడు సోమరితనాన్ని తామస గుణంగా చెప్పేటువంటి దానిని కూడా పారద్రోలవలసిందిగా కూడా తెలియజేస్తూ బోధిస్తూ ఉన్నారు. సోమరి ఏ రంగంలో కూడా వృద్ధికి రానేరడు. వాడి వృద్ధి చెందడు. ఇంకా నీచాత్ముడు అవతల వారిని వృద్ధిలోకి రానివ్వడు.
ఆధ్యాత్మ రంగమున ఈ సోమరుడికి చోటున్నదా అంటే లేదు కదా. అందుకే విషాది అంటే తామసకర్త ప్రతి కార్యమునందు కూడా ఎలా ఉంటాడు అంటే ఎప్పుడు ఏడు ముఖం పెట్టుకొనే ఉంటాడు. వాస్తవానికి అసలు వాడు అనంతమైన ఆనంద పరిపూర్ణుడైనటువంటి మానవుడు విషాదయుక్తుడై మూలుగుతూ ఉండడం కేవలం అజ్ఞానం వలననే అవుతుంది. ఎందుకు విచారించినా విచారించకపోయినా కూడా వాడు అనంతానంద పరిపూర్ణ స్వరూపుడైనటువంటి పరమాత్మ స్వరూపమే మానవుడు. కానీ అక్కడ తను విచారించుకునేటువంటి స్థితి లేకుండా అజ్ఞాన ఆవరణ చేత కప్పబడి ఉన్నటువంటి మానవుడు ఎప్పుడూ దుఃఖంతో కూడుకొని మూలుగుతూ ఉండడం, బాధపడుతూ ఉండడం, ఏడుపు ముఖం పెట్టుకొని ఉండడం కేవలం ఇదంతా కూడా అజ్ఞానం వలననే జరుగుతుంది కదా. కాబట్టి గంభీరమైనటువంటి స్వస్వరూపాన్ని తెలుసుకోవాలి. తన యందు ఉంటున్నటువంటి విషాదాన్ని దుఃఖాన్ని కూడా పారద్రోలాలి. ఎందుకంటే విషాదంగా ఉన్న ఆ 100 సంవత్సరాల ఆయుష్ శరీరానికి, ఆనందంతో ఉన్న అదే 100 సంవత్సరాల ఆయుష్. ఇంకా విషాదంతో దుఃఖంతో ఉన్నప్పుడు ఆ బాధతోటి ఆయువు అదనమైనటువంటి కోపము, ఆవేశము, ఉద్వేగము ఇటువంటి వాటి వలన వాని యొక్క విధింపబడినటువంటి ఆయువు అనారోగ్యంగా మారి ఆయువు కూడా తగ్గిపోవచ్చు. కాబట్టి అటువంటి విషాదాన్ని వదిలివేయాలి అని చెబుతూ, ఎలాగంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఆయువు ఎంతని చెప్తారు అంటే ప్రతి ఒక్క మానవ శరీరానికి ఆయువు మనకి సర్వసాధారణంగా కూడా 100 సంవత్సరాలు ఆయువు అంటారు. అంటే మరి అందులో ఏ విధంగా అంటే గర్భస్థ శిశువుగా పోవచ్చు, బాల్యంలో పోవచ్చు, కౌమారంలో పోవచ్చు, యవ్వనంలో పోవచ్చు, ఇంకా యవ్వనానికి కూడా ముసలితనానికి మధ్యలో ఉన్నటువంటి స్థితిలో కూడా అనారోగ్యాల వల్ల పోవచ్చు, పిడుగుల వల్ల పోవచ్చు, లేదా ఇంకా ఈ యొక్క పాము కాట్లు వల్ల, తెలుకాట్ల వల్ల, తుఫానుల వల్ల, ప్రమాదాల వల్ల ఇట్లా, లేదా తనంతటికి తనే చావచ్చు, ఇతరుల చేత చంపబడవచ్చు, అనేక రకాలు ఉంటాయి. కానీ ఈ ఇవ్వబడినటువంటి ఆయువులో ఎలాగంటే అరయగ 100 అక్షరములాయువటందురు మానవాళికిన్ హరువుగా బాల్యమందునో యవనమందునో వార్ధకాననౌ పురమునగాననంబునో భూరుహమగ్ని జలంబులందునో మరణము నిశ్చయంబు సుమీ మానదు ధాత్రిని ప్రాణికోటికిన్. ఈ అంటే కేవలం మానవులకేనా అంటే మానవ శరీరానికి ఇవ్వబడింది 100 సంవత్సరాలు ఆయువు, కానీ ప్రతి శరీరానికి దానికి తగినటువంటి పరిమితమైన ఆయువు ఉంటుంది. అలాగే అరయగ 100 అక్షరములాయువటందురు మానవాళికి, మనుజులకు వచ్చేసి సర్వసాధారణంగా 100 సంవత్సరాల ఆయుష్ అని చెప్తారు. అది హరువుగా బాల్యమందునో యవనమందునో అంటే పసిప్రాయంలో పోవచ్చు, యవనంలో పోవచ్చు, ముసలితనంలో పోవచ్చు, అది కూడా ఇంటనే పోవచ్చు, బయట పోవచ్చు, పురంలో పోవచ్చు, లేదా ఊరి బయట పోవచ్చు, ఇంకా కూడా భూమి ఎందు పోవచ్చు, అగ్నిలో పోవచ్చు, నీళ్ళల్లో మునగవచ్చు. ఇలాగా మరణము నిశ్చయంబు సుమి మానదు ధాత్రిని ప్రాణి కోటికిన్. ఈ విధంగా ఎక్కడైనా సరే 100 సంవత్సరాల లోపు వయసులోనో, వయసు కాకముందో, అనారోగ్యంతోనో, ప్రమాదాల వల్ల, అకస్మాత్తుగా జరిగినటువంటి యాక్సిడెంట్ల వల్ల, ఇటువంటి దాని ద్వారా ఎవరో కొద్దిమంది మాత్రమే పూర్ణమైనటువంటి 100 సంవత్సరాల ఆయుష్ని అనుభవిస్తారు. అయినప్పటికీ కూడా మరి అటువంటి మరణం వచ్చినప్పుడు ఎవరైనా సరే తప్పించుకోగలుగుతారా అంటే కలగలేరు. ఎలాగంటే మరణము వచ్చిన వేలను ధరధూరిన జలనిధి జోచి దాగిన నైనన్ మరి మింటికెగసిపోయిన పరమాయువు నిల్పవశమే బ్రహ్మకు నైనన్. మరణం వచ్చిన సమయంలో వాడు భూమిలో దాగి ఉన్నా కూడా, అందుకే మరి మరణం ఆసన్నమైనటువంటి పరీక్షిత్ మహారాజుకి, అదే విష్ణురాతుడు అని చెప్పబడేటువంటి ఆయనకు మరి ఎన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఆ సమయాన్ని ఎవ్వరూ కూడా శరీరాన్ని వదలకుండా తీసుకోబడినటువంటి జాగ్రత్తలు శరీరాన్ని నిలపగలిగినవా
నిలపలేదు. అలాగే భూమిలో దూరిపోయిన జలనిధిలో అంటే నీళ్ళల్లో దాగినటువంటి దుర్యోధనుడు మళ్ళీ కూడా బయటకు వచ్చి చావగొట్టబడ్డాడు. మరి మీ ఇంటికి ఎగసిపోయిన ఆకాశంలోకి వెళ్ళిపోయి దాక్కుంటామా? లేదు. అట్లాగే ఎక్కడికి వెళ్ళినా ఆయువు ఇక అంతకి లేదు అన్నప్పుడు, ఆ శరీరం పడిపోయే సమయం వచ్చినప్పుడు పరమాయువు నిల్పవశమే బ్రహ్మకునైనా, అటువంటి ఆయువు బ్రహ్మదేవునికైనా సరే నిలపడానికి సాధ్యమే కాదు అని చెబుతూ, అందుకే ఆయువు అనేది పరిపూర్ణంగా ఇంత అనేది ఎవరం తెలియదు. ఏ వయసులో ఏ సమయంలో ఏ కారణం చేతబోతుంది అనేది కూడా శరీరం తెలియదు. కాబట్టి శరీరానికి అటువంటివి ఆయువు మూడినటువంటి సమయం రాకమునిపే జాగ్రత్త పడాలి. కానీ సోమరితనంతో ఉన్నప్పుడు ఆ యొక్క పారమార్థిక రంగమున వాడు రాణించగలడా? ఆధ్యాత్మిక రంగమున సోమరులకు చోటు ఉన్నది అని చెప్పాడా పరమాత్మ? లేదు కదా. అందుకే తామసకర్త ఏం చేయాలి అంటే, ఏం చేస్తాడు అంటే ప్రతి కార్యమందు కూడా ఏడుపు ముఖం పెట్టుకొని దిగులుతో ఏదో కొంపలు మునిగిపోయినట్లుగా ఉంటాడు. వాస్తవానికి వాడు అసలుకి ఏమై ఉన్నాడు? సర్వసాక్షిత్వ స్వరూపమైనటువంటి అనంత ఆనంద పరిపూర్ణ స్వరూపమైనటువంటి పరమాత్మ స్వరూపుడే అయి ఉన్నప్పటికీ కూడా తన స్థితిని గురించి తాను వివేచించుకునేటువంటి స్థితి లేకపోవడానికి కారణం ఏమిటి అంటే అజ్ఞాన ఆవరణము చేత, జ్ఞానము లేకపోవడము చేత వాడు ఎల్లప్పుడూ బాధతో, దిగులుతో, విషాదంతో కూడుకొని మూలుగుతూ ఏదో మునిగిపోతున్నట్లుగా ఉండేటువంటి వాడు. కాబట్టి దాని వలన వాడు పరమాత్మ తత్వాన్ని పొందలేడు. కాబట్టి ఆ పరమాత్మ తత్వాన్ని పొందాలి అంటే గంభీరమైనటువంటి స్వస్వరూపాన్ని, తన యొక్క స్వస్వరూపం అసలు నేనేంటి? సర్వే సర్వత్రా ఉన్నది ఒకే పరమాత్మ స్వరూపం, ద్వితీయం నాస్తి, రెండవది లేదు. అప్పుడు నేనేమై ఉన్నాడు ఇంత ఏడవడానికి? నా వాళ్ళు, నా శరీరము, నా వస్తువులు అనుకుంటున్నాం. కానీ సర్వము పరమాత్మ అన్నప్పుడు అక్కడ వస్తువులు, నేను, నా వాళ్ళు అనేది మళ్ళీ ప్రతిదీ ప్రత్యేక స్థితిలో ఉన్నవా? లేదు. సర్వే సర్వత్రా పరమాత్మ స్వరూపమే. సత్తా సామాన్య స్థితిలో కూడా చిచ్చక్తి స్వరూపంలో ఏ జీవికి ఎంత, ఏ ఉపాధికి ఎంత అవసరమో అంత చలనాన్ని కలిగిస్తూ సర్వవ్యాపకంగా సర్వాంతర్యామిగా ప్రవర్తిల్లేది పరమాత్మ స్వరూపం. అయితే ఇంకా నేనేంటి అని తెలుసుకున్నప్పుడు తన గురించినటువంటి దిగులు, వస్తువుల పట్ల ఆసక్తి ఉంటుందా? ఉండదు. సర్వము నిండినటువంటి గంభీరమైన తన స్వరూపము ఏమై ఉంది అంటే, తన స్వస్వరూపం ఏమై ఉన్నది? పరమాత్మ రూపమే అయి ఉన్నది. అప్పుడు ఆ రూపము గంభీరంగా కనపడుతుంది. అటువంటి స్వస్వరూపాన్ని తెలిసి వానికి అప్పటి వరకు అజ్ఞాన ఆవరణతో నిండిపోయినటువంటి విషాదము అనేది తొలగించుకోవాలి అనే చెబుతూ, అయితే ఇక్కడ మనకేమని చెప్తూ ఉన్నారు అంటే, మందకొడిగా ప్రవర్తించేటువంటి వాడు అంటే దీర్ఘసూత్రి అని కదా చెప్పడం. ఇక్కడ తాబేలు నడక వంటి గమనం కలిగినటువంటి వాడు. అంటే తాబేలు ఎలా నడుస్తుంది? చాలా నెమ్మదిగా నడుస్తుంది. అంటే అంత మందకొడిగా నడిచేటువంటి వాడు కొద్దిపాటి పనిని కూడా గంటల తరబడి చేస్తాడు. లేకపోతే అసలే చేయకుండా ఎంత మందత్వము, ఎంత మూర్ఖత్వము అంటే చేయకుండా దానిని వాయిదాలు వేస్తూ ఉంటాడు. రేపు, మాపు, తర్వాత, మరి వచ్చే వారం, ఈ విధంగా వేస్తాడు. తామసమైనటువంటి కర్త అయిన వాడు, సోమరితనంతో ఉండేవాడు ఎలా చేస్తాడంటే, తర్వాత చూద్దాంలే, వీలున్నప్పుడు చూద్దాంలే అని ఎల్లప్పుడూ కూడా సోమరి భావం, ప్రమత్తతతో కూడి ఉంటాడు. కాబట్టి అసలు మనకు మహాభారతంలో శాంతి పర్వంలో మనకి భీష్మాచార్యులు వారు ధర్మరాజును గారికి ఈ విధంగా అంటే దీర్ఘసూత్రి, దీర్ఘదర్శి, ప్రాప్తకాలజ్ఞుడు అనేటువంటి దానిని గురించి మనకు తెలియజేశారు కదా. దీర్ఘసూత్రి అనేటువంటిది మందకొడిగా వచ్చినప్పుడు చూసుకుందాంలే అన్నట్లు ఉంటుంది. అదే దీర్ఘదర్శి అయితే రాబోయేటువంటి దానిని కూడా సత్వరంగా ఆలోచన చేసి తగినటువంటి జాగ్రత్త తీసుకునేటువంటి వాడు. ప్రాప్తకాలజ్ఞుడు అంటే తగిన సమయానికి తగిన విధంగా నేర్పుతో ఆపదను తప్పుకునేటువంటి వాడు అనే చెబుతూ, ఎలాగంటే మనకి భీష్మాచార్యులు చెప్పినటువంటి 3 చేపలను గురించినటువంటి విషయం అయితే మనం ఈ సందర్భంలో మళ్ళీ జ్ఞప్తికి తెచ్చుకోవడమే సరి అయినటువంటి స్థితి.
ఆ 3 చేపలలో కూడా దీర్ఘదర్శి ఏంటి, దూరపు ఆలోచన చేయగలిగింది, ముందుగానే జాగ్రత్త పడ్డది. అదే ప్రాప్తకాలజ్ఞుడు అనేటువంటి మధ్యముడు అనేటువంటిది కొంత ప్రయత్నం లోపం ఉన్నప్పటికీ కూడా అది కూడా మరి చిన్నగా సమయానుకూలంగా తప్పుకున్నది. దీర్ఘసూత్రి అయితే సోమరితనంతో నిండిపోయి ఉన్నది, ఏ ప్రయత్నము చేయలేదు. చేయకుండా అది మనకి భీష్మాచార్యులు చెప్పినటువంటి బెస్తవాని వలలో పడి మరణించినట్లుగానే. కాబట్టి ఇటువంటి దీర్ఘసూత్రిత్వము అనేటువంటిది అలసత్వము, సోమరితనము అనేది మోక్షము చెందాలి అనుకునేటువంటి సాధకులు దానిని అంత మందత్వాన్ని, బద్ధకాన్ని, సోమరితనాన్ని మరి దరికి చేర్చవచ్చా? చేర్చకూడదు కదా. ఎందుకు అంటే మానవ జన్మ అనేటువంటిది అమూల్యమైనటువంటిది. అదే జంతువునాం నరజన్మ దుర్లభం. ఏ విధంగా అంటే ఈ యొక్క ప్రతి ప్రాణికోట్లు 4 రకాలైనటువంటి పద్ధతులలో ఉత్పన్నమైనటువంటి సర్వత్రా ఉన్నటువంటి ప్రాణికోట్లు, చరాచర ప్రాణికోటి మొత్తం కూడా అన్నింటికంటే కూడా మూల్యవంతమైనటువంటిది. దానికి ఇంత మూల్యము అని చెల్లించలేనటువంటిది, ఎంతో విలువైనది, అమూల్యమైనటువంటిదే కదా మానవ జన్మ. ఎందుకు అంటే మానవ జన్మలో కర్మత్రయాన్ని, ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మలను నశింపజేసుకునేటువంటి జ్ఞానాన్ని అనుసరించడం, ఆ జ్ఞానం ద్వారా కర్మను నశింపజేసుకోవడం, కర్మ నశించిపోయినప్పుడు గుణాలను అతిక్రమించిన గుణాలతోటి చిత్తాన్ని శుద్ధం చేసుకోవడం, శుద్ధపడిన చిత్తముతోటి జ్ఞానం ఉద్భవించిన జ్ఞానం ద్వారా ఆ యొక్క పరమాత్మానుసంధానంతో, పరమాత్మతత్వముతో ఏకీకృతమవుతాం. తనను తాను పరమాత్మలో లీనం చేసుకోగలిగినటువంటి స్థితి. అయితే అటువంటి మానవ జన్మను పొంది కూడా వీటన్నింటికీ కారణం అంటే మానవ శరీరం. ఆ జ్ఞానము లేనటువంటి జన్మ ఏదైతే ఉంటుందో అదే కదా మానవ జన్మ అని చెప్పడం. అటువంటి అమూల్యమైన విలువ కట్టలేనటువంటి మానవ జన్మను పొంది కూడా భగవంతుణ్ణి ప్రాప్తింపజేసుకోవడానికి ఎటువంటి ప్రయత్నము కూడా చేయకుండా సోమరితనంతో కాలం గడపడం అనేటువంటిది మహాప్రమాదకరము అని కూడా తెలియాలి కదా. అంటే తామసకర్త ఎటువంటి వాడు అన్నప్పుడు మనోనిగ్రహం లేనివాడు. మనసు విచ్చలవిడిగా సంకల్ప వికల్పాలు చేస్తుంది, చిత్తం ఏకాగ్రత లేకుండా ఎల్లప్పుడూ కూడా దృశ్య సంబంధమైన వస్తువులలో చెలిస్తూ ఉంటుంది. ఇంకా వాడు పామర స్వభావం కలిగి ఉంటాడు. పామరత్వంతో ఏ సంస్కారము లేకుండా ప్రకృతి సంబంధమైనటువంటి గుణాలతో కూడుకొని మొద్దులాగా వినయము లేకుండా ఉంటాడు. అంతేకాదు పరమ మోసగాడై ఉంటాడు. ఇతరుల కార్యాలను చెడగొట్టేవాడు కూడా పామరుడు తామసకర్తే అవుతాడు. సోమరితనంతో ఉండేటువంటి వాడు తామసకమైన కర్తే. ఇంకా ఎల్లప్పుడూ కూడా ఏదో ఒక చింతతో, దుఃఖముతో, బాధతో, కసితో కూడుకొని ఉంటాడు. ఇంకా తనకి ఒప్పుకున్న పనిని అసలు ఆ పనుల్ని తెమల్చకుండా దీర్ఘకాలం, చాలా కాలం కొనసాగిస్తూ ఉంటాడు. లేకపోతే ఆ పనిని ఎగవేస్తాడు. ఇటువంటి వాడే కదా తామసకర్త అని చెప్పబడుతూ ఉన్నది అని చెబుతూ, అయితే బుద్ధి, ధైర్యము అనేటువంటి వాని యొక్క సత్వగుణము, రజోగుణము, తమోగుణముతో కూడినటువంటి ఈ 3 రకాలైనటువంటి రూపాలను కూడా వేరువేరుగా తెలియజేస్తూ బుద్ధిర్భేదం ధృతేశ్చైవ గుణతస్త్రివిధం శృణు ప్రోచ్యమాణమశేషేణ పృథక్వేన ధనంజయ. అంటే అర్జున, బుద్ధి యొక్క కానీ ధైర్యం యొక్క కానీ భేదాన్ని గురించి, ఆ భేదాలలో ఉన్నటువంటి ఆ సాత్విక, రాజసిక, తామసికమైనటువంటి గుణాలను బట్టి కూడా 3 రకాలుగా వేరువేరుగాను సంపూర్ణంగా కూడా చెప్పబడేటువంటి దానిని నీవిప్పుడు విను అని చెబుతూ మొట్టమొదట సాత్విక బుద్ధిని గురించి తెలియజేస్తూ ఉన్నారు. ప్రవృత్తించ నివృత్తించ కార్యాకార్యే భయాభయే బంధం మోక్షంచ యా వేత్తి బుద్ధి సా పార్థ సాత్వికి. అర్జున, ఏ బుద్ధి అయితే ధర్మమందు ప్రవృత్తిని,
అంటే ప్రవృత్తి మార్గమైనటువంటి కర్మ మార్గాన్ని, అధర్మం నుండి నివృత్తిని అంటే నివృత్తి మార్గమైనటువంటి సన్యాస మార్గాన్ని, చేయదగుదానిని చేయదగని దానిని కూడా అంటే భయము లేకపోవడాన్ని, బంధాన్ని మోక్షాన్ని కూడా తెలుసుకుంటూ ఉన్నదో ఆ బుద్ధే కదా సాత్వికమైనది అవుతూ ఉన్నది అని చెబుతూ, ఎలాగంటే సాత్వికమైనటువంటి బుద్ధి మంచి చెడులను రెంటిని గురించి కూడా తెలుసుకుంటుంది. తెలుసుకొని ఇది మంచి ఇది చెడు అని రెండింటి గురించి వివేచన చేసిందా, అలా చేయగలిగినటువంటి సత్తా బుద్ధికి ఉన్నప్పుడు, సాత్విక బుద్ధికి ఉన్నప్పుడు అదేం చేస్తుంది, చెడ్డను వదిలివేసి కేవలం మంచినే గ్రహిస్తుంది. అట్లాగే ఏది బంధిస్తుంది, ఏది మోక్షాన్ని కలిగిస్తుంది అనేది కూడా తెలుసుకుంటుంది. ఏ యొక్క దృశ్య సంబంధమైన జగత్ సంబంధమైన జనన మరణాలను కలిగించేటువంటి పరిభ్రమణ చక్రాన్ని గురించి ఎల్లప్పటికీ కూడా వచ్చిపోయే స్థితులతో ఉండి వచ్చినది ప్రతిదీ మార్పు చెందుతూ చివరికి పోతూ మళ్ళీ ఉత్పన్నమవుతూ మళ్ళీ పోతూ ఇటువంటి స్థిరత్వము లేనటువంటి వస్తువులు ఎల్లప్పుడూ బంధనాన్నే కలిగిస్తాయి. అలాగే లోకంతో పాటు దృశ్యంతో పాటు దేహాలు కూడా ఎల్లప్పుడూ వస్తూ పోతూనే ఉంటాయి. పోనీ దేహాలు అన్నప్పుడు మానవ దేహాలేనా అంటే కాదు. ఈ మానవ దేహంతో ఉన్నప్పుడు ఏ యొక్క సంస్కారంతో వాసనతో కూడుకొని ఉంటుందో, ఏ ప్రయత్నం ఉంటుందో, ఏ కోరికలు కలిగి ఉంటుందో తత్సంబంధమైనటువంటి శరీరం వదిలినాక దాని సంబంధమైనటువంటి శరీరాన్ని పట్టుకొని వస్తుంది. పాపం చేస్తే క్షుద్ర జన్మాదులు క్రిమికీటకాదులుగా, పుణ్యం చేస్తే దేవతా వర్గంగా లేదా పుణ్యపాప మిశ్రితంగా చేస్తే మానవునిగా ఈ విధంగా ఉత్పన్నం పతనము అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ బంధము అనేటువంటి దానికి ఏ విధంగా అంటే కోరికలు సంస్కారాలు వాడు ఉండేటువంటి ఆచరణ విధానం అటువంటి దాని ద్వారానే బంధించబడతాడని, అవేవీ లేకుండా కేవలం పారమార్థిక చింత చేసి పరబ్రహ్మానుసంధానం ద్వారా పరమాత్మతత్వాన్ని పొందడం చేత మరొక శరీరం రాదు అని తెలుసుకొని ఆ ప్రకారంగా అనుష్ఠించి పరబ్రహ్మ సాయుధ్యాన్ని పొందినటువంటి వాడు మోక్షాన్ని గురించి తెలుసుకున్నప్పుడు ఇక రెండింటి విషయాలు తెలుసుకుంటాడు కదా. ఏ యొక్క గుణ సంబంధమైనటువంటి విషయాలతోటి బంధింపబడతాను, శరీరాల యొక్క రాకపోకలు కొనసాగుతూ ఉంటాయి అని తెలుసుకుని గుణ సంబంధాలను కూడా అతిక్రమించినటువంటి స్థాయిలో నిర్గుణ స్థితిలో ఉన్నటువంటి పరబ్రహ్మం యొక్క అనుభవ సిద్ధిలో పరబ్రహ్మతత్వాన్ని పొందినప్పుడు మళ్ళీ ఒక ఉపాధి అవకాశం లేదు అని తెలుసుకున్నప్పుడు ఇక వాడేం చేస్తాడు, బంధాన్ని వదిలివేస్తాడు. ఎప్పుడైనా కోరి బంధంలో చిక్కుకోవాలి అనుకుంటాడా? మానవ శరీరంలో ఉన్నప్పుడు కూడా ఒక తప్పు పని చేస్తే ఎవరన్నా బంధిస్తారు అని తెలిసి ఆ తప్పు చేస్తాడా? చెయ్యడు. స్వేచ్ఛగా ఉన్నటువంటి దానిని, దొరికిన దానిని, వాడి యొక్క శారీరక శ్రమ చేత కష్టించిన దానితో వాడు సుఖంగా బతుకుతాడు. అవతల వాళ్ళది తీసుకుంటే వాడు బంధిస్తాడు. బంధనం కలుగుతుంది అని తెలిసి అవతల వాని వస్తువుకు వెళ్తామా? అట్లాగే దృశ్య సంబంధమైనది కూడా మనది కాదు, పరమాత్మ వస్తువు కాదది. అది ఎప్పటికీ కూడా వాసనాజాలంతో బంధించి వేస్తుంది. ఆ బంధనం ఏమవుతుంది, శరీరాలు మార్పులు చేర్పులు కలుగుతూ ఉంటాయే కానీ జీవి మాత్రం శుద్ధత్వంతో పరబ్రహ్మతత్వాన్ని పొందలేదు, తన స్వస్థానాన్ని తాను చేరలేదు. అటువంటి స్థితే కదా బంధము. ఆ స్థితిని వదిలేసి పరమాత్మనే సాక్షాత్తు కూడా సర్వవ్యాపి అయినటువంటి పరమాత్మతత్వాన్ని, అవ్యక్త పరబ్రహ్మ స్వరూపాన్ని ఎవరైతే అంటి ఉంటారో దాని ద్వారా ఇష్ట అయిష్టాలు రాగద్వేషాలు నశించిపోయి, కోరికలు సమూలంగా నశించిపోయి, వానికి ఉన్నటువంటి ఒక్క కోరిక కూడా పరమాత్మతత్వాన్ని అంటి ఉండేటువంటి అనురక్తి కలిగి ఉంటే అది కోరికతో సమానం కాదు. వాడు పరమాత్మ స్వరూపమే అవుతాడు. శరీరం ఉండగా జీవన్ముక్త స్థితిని పొందుతాడు, శరీరం వదిలాక విదేహముక్తి అనేటువంటిది పొందుతాడు. ఈ విధంగా బంధానికి మోక్షానికి రెంటినీ కూడా విషయాలను విచారించుకొని బంధాన్ని వదిలేస్తాడు. అలా తెలిసినప్పుడు
మళ్ళీ కూడా పరిధి రూపంలో ఉన్నటువంటి ఈ యొక్క దేహాలను మళ్ళీ మళ్ళీ పొందుతూ వదులుతూ ఉండేటువంటి స్థితిని వాడు వదిలివేస్తాడు. మోక్షం కోసమే మోహ ఇతి క్షయ. ఏ కోరికలు వాసనలు సంస్కారాల రూపంలో ఉండి దేహాలను కలగజేయటానికి కారణాలు హేతువులుగా ఉంటాయో ఆ కోరికలను శాశ్వతంగా నిర్మూలించేస్తాడు. దాని వలన వానికి ఎప్పుడైతే మోహం నశిస్తుందో అదే నిర్వాణతత్వాన్ని పరమాత్మతత్వాన్ని పొందింపజేస్తుంది. అదేవిధంగా భయ రూపంలో ఉన్నటువంటి ఈ దృశ్య సంసార స్థితిని చూచి దాని పట్ల వానికి విరక్తి కలిగి ఉంటుంది. ఎందుకు? అదే తీసుకొచ్చి పెడుతుంది అనేక జన్మబంధాలు, అనేక శరీరాలకు కలిగే జనన మరణాలు. వాటి పట్ల ఇక విరక్తి కలిగి ఉంటాడు. ఇక భయము లేని రూపము ఏమై ఉన్నది? శాశ్వత ఆనంద పరమాత్మ తత్వాన్నే ఆశ్రయిస్తాడు, ధరించిపోతాడు. ఇటువంటి సాత్వికమైనటువంటి బుద్ధే కదా ఉన్నటువంటి వాటిల్లో కూడా ఉత్తమమైనటువంటి వాటిల్లో కూడా ఉత్తమమైనది, ఉత్తమోత్తమమైనది. కాబట్టి అటువంటి బుద్ధి తమకు ఉన్నదా అని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించుకోవాలి. భగవంతుని యొక్క దృష్టిలో ఎలా ఉండాలి? బుద్ధిమంతులమై సాంఖ్య విచారణ చేయగలిగి శరీరం యొక్క ఉత్పన్న పతనాలను గురించి విచారించినప్పుడు శరీరం యొక్క రాకపోకలకు ఆవల ఉన్నటువంటి సర్వదా సర్వకాల సర్వావస్థల యందు కూడా పరమాత్మ వస్తువు తప్ప, అద్వితీయమైన పరమాత్మ వస్తువు తప్ప ద్వితీయం నాస్తి, రెండవది లేదు. రెండవదిగా కనబడుతున్నటువంటి ఈ దేహాలను ధరించడం వదలడం అనేటువంటిది ఇది చాలా బరువుతో భారం కూడినటువంటిది, దుఃఖప్రాయమైనది అనే విషయంతో బుద్ధిమంతులై వర్తించడానికే ప్రయత్నించాలి అని తెలియజేస్తూ ఓం మంగళం పావన గీతామాత జయ మంగళం భక్తజనావని బంధ విమోచని భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణీ విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.